నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మునగాకుతో పరోటాలు. చాలా రుచిగా ఉంటాయండి. మునగాకు చాలా హెల్దీ కదా, ఒకసారి ఈ విధంగా చేసుకొని చూడండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా బేసన్లోకి గోధుమ పిండిని తీసుకోవాలి. దాంట్లోకి ఒక చిన్న కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంతగా ఉప్పు, కలర్ కోసం కొద్దిగా పసుపు, అలాగే 2 గుప్పెళ్ళ వరకు నువ్వులు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న మునగాకుని ఒక 2 గుప్పెళ్ళ వరకు వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అలాగే తురిమిన క్యారెట్ని కూడా వేసుకోవాలి ఒక గుప్పెడు వరకు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. ముందే నీళ్ళు పోయొద్దండి. ఇవన్నీ పిండికి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక 2 చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా ఈ పిండిలో పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ముందు ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. మనం చపాతీకి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఆ విధంగా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు దీంట్లోకి కర్రీని చూద్దామండి. దీనికోసం స్టవ్ పై ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను కూడా ఒకసారి వేయించుకోవాలి. ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి కొంచెం ఉల్లిపాయలు కూడా ఎర్రగా అయ్యేదాకా వేయించుకోవాలి. కలుపుతూ వేయించుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక 4 టమాటాలను తీసుకొని ఇలా పేస్ట్లా చేసి వేసుకోవాలి. ఇది వేసుకున్నాక ఒకసారి ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి తగినంతగా ఉప్పు, 1 చెంచా వరకు కారం వేసుకోవాలి. అలాగే 1 చెంచా వరకు ధనియాల పొడి కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే 1 చెంచా వరకు గరం మసాలా కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కాబూలీ శనగలను వేసుకోవాలి. వాటర్తో సహా వేసుకోవాలండి. ఇవి ఒక నైట్ అంతా నానబెట్టేసి ఉడికించుకున్నాను. ఇవి వేసుకున్నాక సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకున్నామంటే మనకి కూర రెడీ అయినట్టేనండి. ఆల్రెడీ కాబూలీ శనగలు ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు పట్టదండి. ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నామంటే సరిపోతుంది. మనకి కూర రెడీ అయినట్టేనండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పిండిని చూద్దాము. ఒకసారి పిండిని ఈ విధంగా మళ్ళీ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న ముద్దల్లా చేసుకోవాలి. మనం చపాతీకి ఎలాగ చేసుకుంటామో అలానే చేసుకోవాలి. పిండి అంతా కూడా ఇలాగే ఉండలుగా చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క ముద్దను తీసుకుంటూ పొడి పిండిలో అద్దుకొని ఇలా రౌండ్గా చపాతీలాగా ఒత్తుకోవాలి. తర్వాత దీనిపై నుంచి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకోవాలి. చేసుకొని ఈ విధంగా మడుచుకోవాలండి. అన్నీ కూడా ముందు ఒకసారి ఈ విధంగా మడిచి పెట్టుకున్నామంటే మనకి చేయడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని అవసరమైతే పొడి పిండి వేసుకుంటూ ఈ విధంగా చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా డబల్ మడుచుకోవడం వల్ల మనకి పొరలుగా వస్తుంది. చక్కగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి ఒక్కసారి ఆయిల్ అప్లై చేసుకోవాలి. తర్వాత మనం చేసుకున్న చపాతీని దీనిపై వేసుకొని అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలి. కొద్దిగా ఇలా బబుల్స్ వచ్చి ఎర్రగా అయినప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటూ 2 వైపులా మంచిగా ఎర్రగా వేయించుకోవాలి. మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి.
హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టారంటే మాత్రం చపాతీ గట్టిగా వస్తుంది. ఇలా ఎర్రగా అయిన తర్వాత తీసేసుకోవడమే. చూసారు కదా, మునగాకు పరోటా చాలా చక్కగా వచ్చాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ కర్రీ కాంబినేషన్తో ఇంకా బాగుంటుంది. ఎవరైనా పిల్లలు మునగాకు తినకపోతే ఇలా చేసి పెట్టామనుకోండి, ఇందులో మునగాకు వేసినట్టే తెలియదండి, అంత టేస్టీగా ఉంటాయి. చపాతీలు కూడా చాలా మెత్తగా వచ్చాయి కదా. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.